నేను తెస్తలేడా ఈ గుడ్డి బ్రతుకు తోడా పరదిపుని గుర్తించెదవా ఎండవరా కడలో క్రీస్తేసుని చేరెదవా ఎండవరా ఏ నీ తగిలించాడు ప్రళయము వెనుక జల ప్రళయము వెనుక పాపులంతా మృతులైరి ప్రభురాకడ వెనుక అగ్నిగోండల తెరువబడు ప్రభురాకడ అగ్నిగోండల తెరువబడు ఎండవరా కడలో క్రీస్తేసుని చేరెదవా క్రీస్తేసుని చేరెదవా హల్లెలూయా. ప్రియ దేవుని పల్లిపాల ప్రజలకు ఈ సాయంత్రకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సాయంత్రకాలం మీ పల్లిపాల గ్రామం కొరకు మేమందరము ప్రార్థించడానికి, మీకున్న ఇరుకు ఇబ్బందులు యేసు ప్రభువు చెంత చెప్పి ఆయన ద్వారా మీకు విడుదల అనుగ్రహించడానికి, మీ పేరిట మేము మీ కొరకు ప్రార్థించడానికి గ్రామానికి వచ్చి ఉన్నాం. కాబట్టి మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాను, ఏ అక్కర్లు ఉన్నాను, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయా, కుటుంబంలో అశాంతితో ఉన్నారా, సమాధానం లేకుండా ఉన్నారా, లేదా అనేక అప్పులు చేసుకొని బ్రతకలేక అనేక వారి చేత మాటలు పడుచు బాధపడుతూ ఉన్నారా? అలాగైతే మీరున్న స్థలంలోనే ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తును మీరు వేడుకోండి. యేసయ్యా, నేను ఇదిగో ప్రభువా ఈ అప్పుల బాధ చేత బాధపడుతూ ఉన్నాను, కుటుంబంలో సమస్యల చేత బాధపడుతూ ఉన్నాను ప్రభువా, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించి అయ్యా నన్ను విడిపించవా, నన్ను రక్షించవా అని నువ్వు ఒక మారు ఆయన తలుచుకుంటే చాలు. యేసు అనగా రక్షకుడు అయిన నువ్వు యేసయ్యా నా వెంట రా అంటే నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నీ వెంట వస్తాడు. నువ్వు పనికి వెళ్ళినా నీ వెంట వస్తాడు, నువ్వు పడుకున్నా నీతో పడుకుంటాడు. ఆ విధంగా యేసయ్య నీకే శ్రమ ఉన్నా కూడా, ఏ బాధ ఉన్నా కూడా, నువ్వు ఏ త్రోవలో వెళ్తున్నా కూడా యేసయ్య నీకు సమాధానం ఇచ్చి నీ తోడుంటాడు. అనేక మంది అనేక రోగాల చేత బాధపడుతూ ఉంటారు. కానీ యేసయ్య చెంత మీరు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఆ రోగాల నుండి విడుదల కలిగిస్తాడు. ఆయన వాక్యంలో ఉంటుంది, ఈ ప్రక్కన 1000 మంది పడినాను, ఈ కుడి పక్కన 10,000 మంది కూడినాను, అపాయము నీ ఎద్దకు రాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అనేక మంది రోగాల చేత, బాధల చేత, వ్యాధుల చేత నీకున్న ఆ సొమ్మంతా ఖర్చు పెట్టుకొని, నీకున్న ఆస్తుపాస్తులు వదిలేసుకొని, అవన్నీ అనేక దారుల చుట్టూ తిరిగి మీరు స్వస్థత పొందలేక ఇంట్లో మగ్గిపోతున్నారేమో. కానీ ఈ సాయంత్రకాల సమయంలో నువ్వే పరిస్థితిలో ఉన్నా కూడా యేసయ్యా ఒక్కసారి నన్ను కరుణించవా, మీరు వచ్చి ఏదో చెప్తున్నారు అని నీవే పరీక్షించుకో. యేసయ్యా నన్ను స్వస్థపరచునైనా, నన్ను బాగు చేయనైనా, నువ్వు బాగు చేస్తావంట కదా ప్రభువా అని ఒక్క మారు నువ్వు నీ మనసులోనే వేడుకో. కానీ అప్పుడే నీకు దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు. కానీ యేసయ్య నాకు చేస్తాడు అనే నమ్మకంతో నువ్వు అడిగితే ఖచ్చితంగా కూడా నీకు దేవుడు విడుదలనిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఆయన మార్గం ఎలాంటి మార్గం తెలుసా?
నిత్య జీవపు మార్గం ఆయన నమ్ముకోవడాన్ని బట్టి కుటుంబాల్లో శాంతి, ఆయన విశ్వసించడాన్ని బట్టి హృదయంలో మార్పు కలుగుతుంది. కనుకనే ఇప్పటివరకు మీరు మాట్లాడినారు కదా, మరి ఏ బాధ చేత మీరు బాధపడుతున్నారో? అనారోగ్య సమస్యలా, లేకపోతే కుటుంబ ఇబ్బందులా, మరి నమ్మలేని పరిస్థితులా, ఆర్థిక ఇబ్బందులా, విస్తారంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ పండించిన పంట చేతికి రాకుండా, పండించిన అది సరైన వెలకు అమ్ముడుపోకుండా, ఎక్కడ చూసిన నష్టం, చేసే పని చేస్తున్నా నష్టం కలుగుతుందా? కనుకనే యేసయ్య పిలుస్తున్నాడు, నీ నష్టాన్ని భరించే దేవుడు, నీ నష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు, నీ ప్రతి భారాన్ని మోయగలిగిన దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య చెల్లారా, దానికంటే విలువైన భారం కూడా ఉంది. పాప భారం మోస్తున్న వారారా తిరిగి రండి. నిజమైన రక్షకుడు, నిజమైన పాలకుడు, నీ పాపాలు క్షమించే దేవుడు ప్రభు అయిన యేసు అక్కడే. ఆయన దగ్గర రమ్మని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు, చేతులు చాచి పిలుస్తున్నాడు. దీన్ని గ్రహించండి, విశ్వసించండి, యేసే దేవుడిని నమ్ముకొనండి. ఆయన మీ బ్రతుకుల్లో గొప్ప మేళ్లు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు, గొప్ప ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షకుడైన దేవుడే నిజమైన దేవుడు. నిన్ను కలుగు చేసింది ఆయనే. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని అవసరతలు తీర్చువాడు ఆయనే. ఇంకో మాట చెప్పనా, ఈ భూమి మీద నీ కొరకు అనేకమైనవి చేశాడు. నీవు తింటున్నవి, ధరించుకునేవి, కలిగి ఉన్నవి అన్ని కూడా సమస్తము కూడా యేసు మూలముగా కలిగినవే. నీవు కూడా యేసు బిడ్డవే, మనుషులందరూ యేసు బిడ్డలే. ఆయన చేతులతో స్త్రీని పురుషుని నిర్మించాడు. ఆయన దేవునిగా విశ్వసించకుండా ఈనాటి దినాలలో మనుషులందరూ ఎలా తయారంటే సృష్టికర్తను పూజించడం మానేశారు, సృష్టి యావత్తును పూజిస్తున్నారు. చెట్టుకు మొక్కుతున్నారు, పుట్టకు మొక్కుతున్నారు, అన్నిటికీ మొక్కుతున్నారు. కానీ వాటన్నిటినీ కలుగు చేసిన సర్వాధికారి అయిన దేవుడిని మర్చిపోతున్నారు. అందుకని పిలుస్తున్నాడు మిమ్మల్ని, యేసయ్యని పిలుస్తున్నాడు. నిజంగా ఆయన పిలుస్తున్నాడు, తన చేతులు చాచి నీకు మేలు చేయడానికి, నిజాన్ని తెలుసుకోమని చెప్పి మమ్మల్ని పంపించాడు మీ దగ్గరికి. ప్రతి ఆదివారం ఇంతమంది ప్రజలుగా వచ్చి పరిచయం చేయడానికి కారణం ఏంటి, నీకు ప్రకటించడానికి కారణం ఏంటంటే యేసయ్య మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు, బహుగా ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించినా, ఎవరిని అవసరతలో ఉన్నా ఉండకపోయినా, ఒకవేళ ఈ రోజు ఈ మాటలు వింటబడుతున్నప్పుడు విన్నా వినకపోయినా ఆయన నీకు ప్రకటిస్తున్నాడు. తన దాసుని పంపి నేను విశ్వసిస్తావా, గ్రహించగలవా, నీకు మేలు చేసే దేవుడు యేసయ్యనని విశ్వసించగలిగితే నీ జీవితాన్ని మార్చి గొప్ప ఆశీర్వాదకరంగా నీ హృదయంలోనికి యేసయ్య రావాలనుకుంటాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా యేసయ్య దగ్గరికి రండి. ఆయనే మార్గం అండి. అశాంతితో నిండుకోబోయావు, ఇబ్బందుల కొలువులో నలిగిపోతున్నావు, గురి గమ్యం లేక ఎటు తోచని పరిస్థితుల్లోనే ఉన్నావు. యేసయ్య నేను పిలుస్తున్నాడండి, యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు, మిమ్మల్ని బాగు చేయడానికి పిలుస్తున్నాడు, మీకు మేలు చేయడానికి పిలుస్తున్నాడు. యేసయ్య మార్గము. ప్రార్థన చేద్దాం. మిక్కులు ప్రేమ కనికరములు కలిగిన దేవా, విత్తబడిన వాక్యములకు నీరు కట్టి ఫలింపచేయండి. ఈ ప్రాంత ప్రజలను రక్షణ మార్గంలోనికి నడిపించండి. వీరి ద్వారా విశ్వాసము కలుగుతుందని చెప్పారు. ఆ దినమున లూదియా హృదయం తెరిచినట్లుగా ఈ ప్రాంతంలో అనేకుల హృదయాలు తెరవ చేయమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.